నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. తమిళనాడులోని రామనాథపురంకు చెందిన నిశాంత్ తనకు జరిగిన అద్భుతాలను ఇలా పంచుకుంటున్నారు. చిన్నప్పటి నుండే నేను అమ్మా భగవాన్ ధర్మంతో అనుసంధానమై ఉన్నాను. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో అదంతా కేవలం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనంతమైన అనుగ్రహం వల్లే అని నాకు నిజంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు నేను చాలా మొండిగా, భావోద్వేగపరంగా అందరికీ దూరంగా ఉండేవాడిని. చాలా నిశ్శబ్దంగా, ఎవరితోనూ కలవకుండా ఉండేవాడిని. అసలు నేను ఎందుకు అలా ఉండేవాడినో నాకు అర్థమయ్యేది కాదు. యువత కోసం నిర్వహించే అనేక తరగతులలో పాల్గొన్నప్పటికీ మొదట్లో నాలో పెద్దగా మార్పు కనిపించలేదు. వయస్సు పెరిగి అవగాహన పెరిగే కొద్దీ నేను వివిధ తరగతులు, హోమాలు, పూజలు, ప్రక్రియలు, ఇంకా ముఖ్యంగా దాసాజీ నిర్వహించే యువత కార్యక్రమాలలో హృదయపూర్వకంగా పాల్గొనడం ప్రారంభించాను. ఈ పవిత్రమైన ప్రక్రియలలో నేను పూర్తిగా లీనమైన తరువాత నాలో ఎంతో అద్భుతమైన మార్పును గమనించడం మొదలుపెట్టాను. నా విద్యా ప్రయాణంలో కూడా ఒక అందమైన మార్పు చోటు చేసుకుంది. ఒకప్పుడు నేను సాధారణ విద్యార్థిని, కానీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనుగ్రహంతో క్రమంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థిగా మారాను. 10వ తరగతిలో నేను మా పాఠశాలలో అత్యధిక మార్కులను సాధించి 5వ స్థానాన్ని పొందాను. 12వ తరగతి పూర్తి చేసే సమయానికి పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా, స్కూల్ టాపర్గా నిలిచాను. నా విద్యా ప్రయాణంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టం నేను మనస్ఫూర్తిగా కోరుకున్నట్లే జరిగింది. నాకు నచ్చిన కళాశాలలో చదవాలన్నది నా గొప్ప కలలలో ఒకటి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అనంతమైన అనుగ్రహం వల్ల నేను ఎప్పుడూ కలలుగన్న కళాశాలలో అర్హత ఆధారిత ప్రవేశం ద్వారా సీటు పొందగలిగాను. ఈరోజు నేను అనుకున్నట్లుగానే తిరుచిరాపల్లిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా ఈ కోరికను కూడా ప్రేమతో నెరవేర్చినందుకు నేను ఎంతో ఆశీర్వాదాన్ని పొందినట్లుగా భావిస్తున్నాను. వారి అనుగ్రహం కేవలం చదువుకు మాత్రమే పరిమితం కాలేదు. క్రీడలు, పాఠ్యేతర కార్యకలాపాలు లేదా నా జీవితంలోని ఇతర రంగాలలో కూడా ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వాన్ని, మద్దతును నేను అనుభవించాను. ఒకప్పుడు నిశ్శబ్దంగా అందరికీ దూరంగా ఉండే పిల్లవాడి నుండి ఈరోజు నేను ఈ విధమైన వ్యక్తిగా మారడం నాకు ఒక దైవిక వరం కంటే ఏమాత్రం తక్కువ కాదు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నా సామర్థ్యాన్ని కనుగొనడానికి, నా పరిమితులను అధిగమించడానికి, మరింత ఆత్మవిశ్వాసంతో, స్పష్టతతో ముందుకు సాగడానికి నాకు సహాయపడ్డారు. నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు అపారమైన కృతజ్ఞత మాత్రమే కలుగుతుంది. నా వంటి ఒక సాధారణ వ్యక్తిని ఈరోజు నేనుగా తీర్చిదిద్దడం నిజంగా వారి అపారమైన కృపకు నిదర్శనం. సంపూర్ణ శరణాగతితో, ఇంకా కోట్లాది కృతజ్ఞతతో నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. వారి ప్రేమ, మార్గదర్శనం, కృప లేకుండా నేను నిజంగా శూన్యమని భావిస్తున్నాను.